ఉద్యమాన్ని చేయాలని చెప్పి కోరిండ్రు. కానీ వాస్తవానికి 7 నెలల సమయం ఇచ్చాం. 7 నెలల నుండి కూడా మా సమస్యలను కనీసం ఉద్యోగుల సమస్యలనే స్పందిస్తున్నారు తప్ప ఉపాధ్యాయుల సమస్యలు ఎక్కడ కూడా స్పందించకపోవడంతో మేము కొంచెం ఆవేదన చెందినాం. నాకు తెలిసినంత వరకు ఉపాధ్యాయుల సమస్యలను కూడా అర్థం చేసుకునే ప్రయత్నం జరుగుతున్నది మాత్రం మీకు అప్పుడు చెప్తాను. ఎందుకంటే నాతోని చాలామంది మంత్రులు మాట్లాడారు, శాసనసభ్యులు మాట్లాడారు. శాసన మండలిలోపు ఉపాధ్యాయులు అందరికన్నా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మాట్లాడుతూ లేరు అని అనుకోకండి, సమస్యను అర్థం చేసుకుంటున్నారు, దీన్ని పరిష్కరించాలి అనేటువంటి ఆలోచిస్తున్నారు. కాబట్టి పత్రికల్లో రానంత మాత్రాన, జీవో రానంత మాత్రాన ఏమి జరుగుతులేదని మాత్రం మీరు అనుకోవద్దని మాత్రమే నేను నన్ను ప్రార్థిస్తున్నానని మాత్రమే చెప్పదలిచాను.